హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి. అప్పటికప్పుడు వేడివేడిగా చేసి పెట్టొచ్చు పిల్లలకి. ఇప్పుడు ఈ స్నాక్ తయారీ విధానం చూడండి ఫ్రెండ్స్. ముందుగా 2 కప్పుల అటుకులు తీసుకోవాలి. వీటిని నీళ్ళు వేసుకొని 2-3 సార్లు బాగా కడగాలండి. చూడండి, ఇలా స్ట్రైనర్లో వేసుకొని కడగాలి. ఇవి పేపర్ అటుకులు, అందుకని స్ట్రైనర్లో వేసుకొని కడుక్కోవాలి. నార్మల్ అటుకులు అయితే గిన్నెలో వేసుకొని కడగొచ్చు. కడిగి పెట్టుకున్న అటుకులని ఒక గిన్నెలో వేసుకొని మెత్తగా మెదుపుకోవాలండి. ఒక స్పూన్ తీసుకొని చూడండి, ఇలా మెత్తగా చేసుకోవాలి. ఉడికించిన ఆలుని కూడా తీసుకొని మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత 2 కలిపి బాగా కలుపుకోవాలి. రెండిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకోవాలి. 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఇంచు అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. కరివేపాకును ఇలా చేతులతో తుంచి వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. నీళ్ళు వేయకుండా కలుపుకోవాలండి. వీటిని నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. 1 టీ స్పూన్ నూనె వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి. నూనె వేసుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది. నూనె వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. రెండు చేతులకి నూనె అప్లై చేసుకొని పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటికి ఇలా ఘాట్లు పెట్టాలి. స్పూన్తోనో కానీ లేదంటే చాకు రివర్స్ పెట్టి దానితోనైనా ఇలా చేసుకోవచ్చు. వీటిని ఫ్రై చేసుకోవాలండి. షాలో ఫ్రై చేసుకోవాలి. నూనె వేడి చేసుకొని వీటిని నూనెలో వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్కూల్ నుంచి వచ్చే టైంకి పిల్లలకి ఇలా చేసి పెట్టండి. వేడివేడి స్నాక్ రెసిపీ ఎంతో ఇష్టపడి తింటారండి. వీటిని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ రెసిపీని అప్పటికప్పుడు 5-10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.